శ్రోతలందరికీ కూడాను శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలు చతుర్థ స్కందానికి మరొక్కసారి స్వాగతం. మనం ఇప్పటివరకు కూడాను చాలా మంచి మంచి కథలు, మనకి ఇవాళ రేపు అవలంబించాల్సిన విషయాలు, వీటన్నిటి గురించి కూడాను చెప్పుకుంటూ వస్తున్నాం. అందులోనే భాగంగా నిన్న 100వ అశ్వమేధ యాగం పృథు మహారాజు చేసినప్పుడు ఇంద్రుడు తన మాత్సర్యాన్ని ఏ విధంగా ప్రదర్శించాడు, దానికి తగు జవాబు మన పృథు మహారాజు ఏ విధంగా అతన్ని ఆలింగనం చేసుకుని అతనిలో సోదరభావాన్ని పెంపొందించాడు, విష్ణువు నుంచి ఏ జ్ఞానాన్ని పొందాడు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఈరోజు ఆయన తన ప్రజలకి ఆ జ్ఞానాన్ని ఏ విధంగా పంచుతున్నాడు అన్నది తెలుసుకుంటూ, ముందు ఆయన ఇంకా ఏ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటారు, అది మనకి ఏ విధంగా వర్తిస్తుంది, ఇవన్నీ కూడాను మనం తెలుసుకుందాం. పృథు మహారాజు మిగతా ప్రజలందరికీ కూడాను రకరకాల కానుకలు ఇచ్చి తృప్తిపరిచాడు. విష్ణు చెప్పిన ప్రకారం తనకు అవసరం ఉన్నంత వరకే భోగాలను అనుభవిస్తూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగా ఆదరిస్తూ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి పృథు మహారాజు ఒక యజ్ఞాన్ని తలబెట్టి యజ్ఞదీక్ష వహించాడనమాట. ఆభరణాలు ఏమీ ధరించకుండా చాలా నిరాడంబరంగా ఉన్నాడు. పగలంతా యజ్ఞం అయిన తర్వాత సాయంత్రం ఒక సభ నిర్వహించాడు. ఆ సభలో తన ప్రజల్ని ఉద్దేశించి ఇలా అన్నట్ట: ఏమని? ప్రజల్లారా, సాధువులారా, ఋషుల్లారా, ఋత్విక్కుల్లారా, మీ అందరికీ శుభము కలుగాక. ఈనాడు నేను మీతో నా ఆలోచనని పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆ పరమాత్మ నన్ను ఈ భూమండలంలో ఉన్న ప్రజలకి రక్షకుడుగా, ధర్మాన్ని రక్షించడానికి, మీ అందరికీ ఆహారాన్ని సమకూర్చడానికి, మీ చేత వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా పాటింపచేయడానికి నియమించాడు. నా ఆజ్ఞ మేరకు మీరందరూ ధర్మం ప్రకారమే నడుచుకుంటున్నారు. మీరు కరువు కాటకాలు లేకుండా అందరికీ ఆహారాన్ని సమకూర్చేలాగా చేస్తున్నారు. మీకు సేవ చేసినందువల్ల నాకు పుణ్యలోకాలు లభిస్తున్నాయని నమ్ముతున్నాను నేను. ఓ ప్రజల్లారా, తన పాలనలో ఉండే ప్రజలకు ఎప్పటికప్పుడు ధర్మబోధ చేయడం, వారితో ఆచరింపజేయడం రాజు యొక్క కర్తవ్యం. మీ వద్ద నుండి పన్నులు మాత్రం వసూలు చేస్తూ మీ అందరినీ ధర్మ మార్గాన్ని నడిపించని రాజు నరకానికి పోతాడు. ప్రజలు చేసే పాపాలలో భాగం పంచుకుంటాడు. అందుకే మీకు ఎప్పటికప్పుడు ధర్మాల గురించి వివరిస్తున్నాను అంటూ ప్రజలతోటి తనకు తెలిసిన ధర్మాల్ని ఎంతో చక్కగా ఆయన షేర్ చేసుకుంటున్నారు. ఇవన్నీ మనకు కూడా ఇప్పుడు వర్తిస్తాయి. కాబట్టి మనం కూడా ఒకసారి మననం చేసుకుందాం. ప్రజల్లారా, మీరు మీ మనస్సును నిరంతరం ఆ పరమాత్మ యందు లగ్నం చేసి మీ దైనందిన కృత్యాలు చేసుకోవాలి. మీరందరూ మీ మీ స్వధర్మాల్ని చక్కగా పాటించండి. పరధర్మాన్ని పాటించకండి. మీరు స్వధర్మాన్ని పాటించడం వల్ల నాకు మేలుని చేసిన వాడవుతారు మీరు. అప్పుడు నా ధర్మపాలన చాలా సక్రమంగా సాగుతుంది. మీరు స్వధర్మాన్ని పాటించినందుకు మీకు పాలకుడునైన నాకు స్వర్గంలో సమానమైన ఫలాన్ని లభిస్తుంది అంటూ ప్రజల్ని ఉత్సాహపరుస్తున్నారు చూడండి ఆయన. మీకు మీరు ఆచరించవలసిన ధర్మాలను గురించి చెప్పకుండా, వివరించకుండా, మిమ్మల్ని స్వధర్మాచరణ చేయడానికి ప్రోత్సహించకుండా కేవలం మీ వద్ద నుండి పన్నులు తీసుకుంటూ రాజ్యాధికారం అనుభవించే రాజుగా నేను నరకానికి పోతాను. అంతేకాదు, ప్రజలు చేసిన పాపాల్లో రాజుకి 6వ వంతు పాపం చుట్టుకుంటుందని విష్ణుదేవుడు చెప్పారు. కాబట్టి మీరు మీ స్వధర్మాన్ని ఆచరిస్తే నాకు మేలు చేసిన వాళ్ళవుతారు. నా మీద అనుగ్రహం చూపించిన వాళ్ళవుతారు. ఓ ప్రజల్లారా, మీరు వివేకం కలవారు. కాబట్టి నా మాటలు ఆలకించండి, ఆమోదించండి, ఆచరించండి. మంచి మాటలు చెప్పేవాడు, ఆ చెప్పిన మాటలను ఆమోదించేవాడు, వాటిని ఆచరించేవాడు సమానమైన ఫలాన్నే పొందుతారు. ఓ ప్రజల్లారా, పరమాత్మ ఒక్కడే. అతడే యజ్ఞపురుషుడు. మనమంతా ఆ పరమాత్మను పూజించాలి, ధ్యానించాలి. ఆ పరమాత్మ లేకపోతే ఈ లోకంలో కానీ, పరలోకంలో గాని మనం చేసిన మంచి పనులకు మంచి ఫలితాలను ఎవరిస్తారు చెప్పండి? ఈ భూమి మీద నా తండ్రి వేణుడు లాంటి దుర్మార్గులైన రాజులు పరమాత్మను నమ్మకుండా, యజ్ఞయాగాలు చేయకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈ లోకంలో నా తండ్రి వేణుడు వంటి దుర్మార్గులే కాదు, మనుచక్రవర్తి, ఉత్తానపాదుడు, ధ్రువుడు, ప్రియవ్రతుడు, అంగరాజు, బ్రహ్మ, శివుడు, ప్రహ్లాదుడు, బలి, ఇలా చాలామంది మహాత్ములున్నారు. వారంతా పరమాత్మను నమ్మిన వాళ్ళు. వాళ్ళ దృష్టిలో పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు. ఈ లోకంలో ధర్మము, అర్థము, కామము అనే పురుషార్థాలు, స్వర్గ మోక్షములు అన్నీ ఆ పరమాత్మ ఆధీనంలోనే ఉంటాయని పెద్దలు చెప్తుంటారు కదా. ఆ పరమాత్మను ఆశ్రయించిన వారు ఈ సంసార కూపం నుండి బయటపడతారు. ఓ ప్రజల్లారా, ఆ పరమాత్మ పాదాల్ని సేవిస్తే ఎవరికైతే గత జన్మలలో చేసిన పాపాలు ఉంటాయో అవి తొలగిపోయి ఈ సంసారం అనే తాపం నుండి విముక్తి కలుగుతుందో,
ఎవరు ఆ పరమాత్మ పాదాలను ఆశ్రయిస్తారో, ఎవరికి పాపాలను సమూలంగా ప్రక్షాళన కాబడతాయో, అటువంటి వారు వైరాగ్యంతో కూడిన భక్తి యోగాన్ని ఆచరించి, దాని ద్వారా విజ్ఞానాన్ని పొంది, తిరిగి ఈ సంసార కూపంలో పడరు. కాబట్టి మీరు కూడా దృఢమైన నిశ్చయంతోటి, కపటం లేకుండా మీ స్వధర్మాలను పాటిస్తే, త్రికరణ శుద్ధిగా మీ కర్మలను చేస్తూ ఉంటే, ఆ భగవంతుణ్ణి సేవించినట్టే. ఆ పరమాత్మ శుద్ధతత్వ గుణాన్ని ప్రధానంగా కలవాడు. సచ్చిదానంద స్వరూపుడు. ఆయనకు ఈ ప్రాపంచిక విషయాలు అంటవు. ఆయన యజ్ఞపురుషుడు. ఘనీభూతమైన జ్ఞానం కలవాడు. యజ్ఞము అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞమే. మనం చేసే ప్రతి కర్మలో పరమాత్మ ఉంటాడు. మనం ఒక యజ్ఞం సంకల్పిస్తే, ఆ సంకల్పంలోనూ, యజ్ఞం చేయడానికి సహకరించే పదార్థాల్లోనూ, అందుకు వినియోగించే ద్రవ్యాల్లోనూ, యజ్ఞంలోనూ, అన్ని కర్మల్లోనూ, యజ్ఞాల్లో ఆవాహన చేసే వివిధ రకాల పేర్లతో ఉన్న దేవతల్లో కూడాను ఆ పరమాత్మే ఉన్నాడు. అందువల్ల యజ్ఞమే పరమాత్మ. దీన్ని బట్టే వర్క్ ఈజ్ వర్షిప్ అనే సామెత వచ్చింది. మనం చేసే ప్రతి పనిని, అది ఆఫీస్ పని కానీ, వ్యాపారం కానీ, వృత్తి విద్య గాని, విద్యార్థులైతే చదువుకోవడం గానీ, ఏదో చెయ్యాలని చేయకుండా శ్రద్ధాభక్తులతోటి దైవపరంగా చేస్తే చక్కని ఫలితాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. నాడు పృథు మహారాజు ఇదే చెప్పాడనమాట. దీనిలో అంతరార్థం మనం తెలుసుకోవాలి. పరమాత్మను మించిన మరొక వస్తువే లేదు. ప్రతి కట్టెలోనూ అగ్ని అంతర్లీనంగా ఉంటుందన్న సంగతి మనకు తెలుసు కదా! ఆ కట్టె అంటుకోగానే ప్రజ్వరిల్లుతుంది. అలాగే పరమాత్మ కూడా ఈ ప్రకృతిలోనూ, కాలంలోనూ, జీవుల యొక్క వాసనలోనూ, వారి యొక్క సుఖదుఖాల్లోనూ కలిసిపోయి ఉన్నాడు. పుట్టిన ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ అంతర్లీనంగా ఉండి, వారి వారి కర్మలను బట్టి వారి వారి యొక్క బుద్ధిని, మనస్సును ప్రేరేపణ కలిగేలాగా చేస్తున్నాడు. ఈ భూమి మీద నివసించే ప్రజలు యజ్ఞపురుషుడు, దేవతలకు అధిపతి, జగత్తుకే గురువైన పరమాత్మను ఆరాధిస్తే, వారు నా మీద అనుగ్రహం చూపించిన వారవుతారు. ఓ ప్రజల్లారా, మరొక మాట, బ్రాహ్మణులకు సహనము, తపస్సు, జ్ఞానము, వేద విజ్ఞానము ఎక్కువ. ఈ విశిష్టమైన లక్షణము కలవారిని బ్రాహ్మలు అంటారు. అటువంటి బ్రాహ్మణుల వంశం వారి మీద రాజులు తమ అధికార దర్పం ప్రదర్శించకూడదు. బ్రాహ్మణులు పూజింపదగిన వారు కాని దండింపదగిన వారు కాదు. ఆ శ్రీహరి కూడా బ్రాహ్మణులను పూజించిన అనంతరమే ఐశ్వర్యాన్ని పొందుతాడు. మీరు కూడా వేదవిధులైన బ్రాహ్మణులను సేవిస్తే ఆ శ్రీహరి కూడా సంతోషిస్తాడు. ఆత్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణులను సేవిస్తే మీ హృదయం పరిశుద్ధమవుతుంది. ఏ విధమైన జ్ఞానం సంపాదించకుండానే మీకు ముక్తి లభిస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణుల ముఖములలో దేవతలు నివసిస్తూ ఉంటారు. పరమాత్మ అంతటా ఉన్నాడు. యజ్ఞం చేసేవారు ఇంద్రుడు మొదలగు దేవతల నామాలను బ్రాహ్మణుల ముఖం ద్వారా ఉచ్చరిస్తూ హోమం చేస్తే దాన్ని పరమాత్మ తృప్తిగా స్వీకరిస్తాడు. అంతేగాని బ్రాహ్మణుల ప్రమేయం లేకుండా హోమం చేస్తే అది ఎందుకు పనికిరాదు. వేదముల యొక్క అర్థము, భావన తెలుసుకోవడానికి బ్రాహ్మణులు నిత్యం శ్రద్ధతోనూ, తపస్సుతోనూ, ఆచరణతోనూ, మౌనంగానూ, ఇంద్రియ నిగ్రహంతోనూ ప్రయత్నిస్తూ ఉంటారు. నేను ఈ భూమండలానికి మహారాజు అయి ఉండి కూడా ఎల్లప్పుడూ బ్రాహ్మణుల పాదధూళిని నా శిరస్సును ధరిస్తూ ఉంటాను. ఎవరైతే వేదమూర్తులైన బ్రాహ్మణుల పాదధూళిని తన శిరస్సును ధరిస్తారో వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. వారు గుణవంతులవుతారు. మానవులు మంచి గుణాలు కలవాడు, మంచి చరిత్ర కలవాడు, కృతజ్ఞతాభావం కలవాడు, జ్ఞానవృద్ధుడు అయిన గురువును సేవించాలి. అట్టి గురువును సేవించే మానవులకు 4 పురుషార్థాలు లభిస్తాయి అంటూ ప్రజల్ని ఎంతో ఉత్సాహపరిచే మాటలవన్నీ చెప్పారట. వాళ్ళందరూ కూడాను అది విని చాలా సంతోషించి, ఈ మహారాజు మాకు విష్ణు యొక్క తత్వాన్ని గురించి చెప్పారు. నీ ప్రజలకు రాజుగా నువ్వు ఉపదేశించడం నీ కర్తవ్యం. వాటిని ఆచరించడం ప్రజలుగా మా కర్తవ్యం. ఇప్పటిదాకా మేము పరమాత్మ జ్ఞానం లేక అజ్ఞానంలో కొట్టుకుంటున్నాం. జనన మరణ చక్రాల్లో గిరగిరా తిరుగుతున్నాం. ఈనాడు నువ్వు చేసిన బోధల వలన ఈ అజ్ఞానం అనేది మాకు తొలగిపోతుంది. నువ్వు చెప్పిన పనులన్నిటినీ మేము ఆచరించడానికి రెడీగా ఉన్నాం అంటూ ఆయనకి అందరూ కూడాను ప్రామిస్ చేశారట. ఈ రకంగా తనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రజలకి పంచుకున్నాడు పృథు మహారాజు. సభలో పృథు మహారాజు తన ప్రజలతో ఈ విధంగా సంభాషిస్తూ ఉండగా అక్కడికి సూర్యుని తేజస్సుతో సమానమైన తేజస్సు కలిగిన సనక సనందాదులు వచ్చారు.
పృథు మహారాజు వారిని చూసి మంత్రులతో సహా లేచి నిలబడి వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన ఆ మునులను సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు. వారి పాదాన్ని కడిగిన జలాన్ని తన తల మీద చల్లుకున్నాడు. పృథు మహారాజు వారిని చూసి, ఓ మహారుషులారా, నేను ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మీ వంటి మహాత్ముల దర్శనం లభించదు. నేను కృతార్థుడను. మీ వంటి బ్రాహ్మణుల దర్శనంతోటి నాకు శివుడు విష్ణు యొక్క దర్శనం కూడా అయినంత పుణ్యం లభించింది. మీ దర్శనం అయిన తర్వాత నాకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ పొందదగినవి ఏవీ లేవు. ఎంతో గొప్పవారైన మునులు కూడాను పరమాత్మను గురించి తెలుసుకోలేనట్టు మీ వంటి మహాత్ములు జనం మధ్యలో తిరుగుతున్నా మీ మహిమను సామాన్య జనులు తెలుసుకోలేరు. మీ వంటి మహాత్ములను పూజించడానికి ఎవరికి గృహంలో నీరు ధాన్యం దర్భలు ఉంటాయో వారే నిజమైన గృహస్థులు. వారి జీవితం ధన్యం అంటూ వాళ్ళని పొగిడారాయన. ఓ బ్రాహ్మణోత్తములారా, మీకు స్వాగతం. మీరు బాల్యం నుండి ఎన్నో వ్రతాలు చేశారు. మీరు ఇంద్రియాలను జయించారు. కానీ మేము ఇంద్రియాలతో కూడిన సుఖాలనే పురుషార్థాలుగా భావిస్తూ వస్తున్నాం. ఈ సంసారం నుండి మాకెలా విముక్తి లభిస్తుంది? ఈ సంసార సాగరంలో పడి కొట్టుకునే వారికి మీరు ఆప్తులు బంధువులు వంటివారు. ఈ సంసారం నుండి ఏమాత్రం శ్రమ లేకుండా బయటపడ్డం ఎలాగా? మా సందేహాన్ని తీర్చండి అంటూ పృథు మహారాజు సనక సనందాదుల్ని అడిగారనమాట. అప్పుడు సనత్ కుమారుడు చిరునవ్వుతోటి పృథు మహారాజుకి ఇలా జవాబిచ్చారు. ఏమని? మహారాజా, నీవు అందరి మంచి కోరేవాడివి, బాగా చదువుకున్నవాడివి, నీకు అన్నీ తెలుసు. నీవు తెలుసుకోదగ్గది ఏమీ లేదు. కానీ నీ ప్రజలు కూడా తెలుసుకోవాలనే కోరికతోటి అడిగావు. నీవు అడిగిన ప్రశ్న ఎంతో ఉత్తమమైంది. నీ వంటి మంచివారు అడగదగ్గ ప్రశ్నే అడిగావు. నేను సాధువును, నువ్వు సత్పురుషుడువు. మన సంగమం సంభాషణకి అందరికీ కూడాను శుభం కలగజేసేటటువంటిది. ఓ రాజా, నీకు శ్రీహరి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలున్నాయి. శ్రీహరి మీద ఉన్న భక్తి కారణంగా నీలో ఉన్న విషయవాసన రూపంలో ఉన్న మలినం అంతా తొలగిపోయింది. ఈ దేహం ఇంద్రియాలు లోపల ఉన్న ఆత్మ కన్నా భిన్నమైనవివి. వాటి యందు ఆసక్తి ఉండకూడదు. కేవలం నిర్గుణ బ్రహ్మస్వరూపమైన ఆత్మ యందే దృఢమైన ఆసక్తి ఉండాలి. ఇదే జీవుడు మోక్షం పొందడానికి చక్కని మార్గం అని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రద్ధ చేత, భగవంతుని గురించి తెలుసుకోవడం చేత, తత్వజ్ఞానం తెలుసుకోవాలనే కోరిక చేత, భగవంతుణ్ణి సేవించాలనే నిష్ట చేత, భగవంతుని భక్తులు పూజించడం చేత, ఆ యొక్క కథలను వినడం చేత భగవంతుడి మీద ఆసక్తి కలుగుతుంది. అంతేకాకుండా ధనం, ఆభరణాలు, బంగారం మొదలగు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేకపోవడం చేత, అటువంటి ఆసక్తి ఉన్నవారి సాంగత్యం కూడా లేకపోవడం చేత, ధనం దానికి సంబంధించిన కోరికలను విడిచిపెట్టడం చేత, వీటి వల్ల కూడా ఆత్మవిచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే శ్రీహరి కీర్తనముకు, శ్రీహరి కథలు వినడానికి అవకాశం ఉండదో అట్టి ప్రదేశాన్ని వెంటనే విడిచిపెట్టాలి. అటువంటి ప్రదేశానికి వెళ్ళాలని ఎప్పుడు అనుకోకూడదు. అటువంటి ప్రదేశానికి వెళ్ళడం వల్ల దేహానికి, ఇంద్రియాలకి సంతోషము, తృప్తి కలుగుతుందేమో గాని ఆత్మకు తృప్తి కలగదు. ఈ కింది వాటి వలన పరమాత్మ యందు భక్తి వృద్ధి చెందుతుంది. అహింసను ఒక వ్రతంలాగా పాటించడం వల్ల, సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారి వలన ఉపదేశాలు పొందడం వల్ల, శ్రీహరి లీలలను వినడం వల్ల, ఇంద్రియాలను నిగ్రహించడం వల్ల, భోగములను వృద్ధి చేసే వాసనలను వదిలిపెట్టడం వల్ల, పరులను నిందించకుండా ఉండడం వల్ల, సుఖదుఖాలను సమానంగా చూడడం నేర్చుకోవడం వల్ల, హరికథలను నిరంతరం వినడం వల్ల మానవుల్లో భక్తి వృద్ధి చెందుతుంది. భక్తి వృద్ధి చెందడం వల్ల ప్రాపంచిక విషయాల్లో వైరాగ్యము, నిర్గుణుడు అయిన పరబ్రహ్మయందు ఆసక్తి కలుగుతుంది. పరబ్రహ్మయందు ఆసక్తి కలిగినవాడు జ్ఞానము, వైరాగ్యము పెరుగుతుంది. అప్పుడు జీవుని ఆవరించి ఉన్న అవిద్య, అజ్ఞానము, రాగము, ద్వేషము మొదలైనవన్నీ అంతరించిపోతాయి. జీవుని ఆవరించి ఉన్న అవిద్య అంతరించిపోగా జీవునికి ఆత్మకు ఉన్న భేదం తొలగిపోతుంది. జీవాత్మ దేహంలో అంతర్లీనంగా ఉన్న ఆత్మ వైపుకు చూస్తాడనమాట. అప్పుడు జీవుడికి ప్రాపంచిక విషయాలు అనుభవం అసలు ఉండదు. ఓ పృథు మహారాజా, జీవుడు ఈ దేహంలో ఉన్నంత వరకు ప్రాపంచిక విషయాలు, భోగాలు, సుఖదుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. ఈ లోకంలో వస్తువులు దర్పణంలో, జలంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అంటే అద్దంలో, వాటర్లో అని. బయట వస్తువు నిశ్చలంగా ఉన్న నీటిలో దాని ప్రతిబింబం కదులుతున్నట్టుగా భ్రమ కలిగిస్తుంది. అలాగే జీవుడు ప్రాపంచిక విషయాల్లో లీనమై ఉన్నప్పుడు అవి కదులుతున్నట్టు,
తనకు సుఖాలను ఇస్తున్నట్టుగా భ్రాంతి చెందుతాడు. కానీ ఈ జీవుడు ప్రాపంచిక విషయాల యందు విరక్తి చెంది పరమాత్మ వైపుకు మళ్ళినప్పుడు ప్రాపంచిక విషయాల వలన సుఖాలు కలుగుతాయనే భ్రాంతి తొలగిపోతుంది. ప్రతిబింబమే లేనప్పుడు భ్రాంతికి అవకాశం ఏది? కానీ ఎల్లప్పుడూ విషయవాంఛలతో మునిగి తేలేవాడు నిరంతరం వాటి యందే ఆసక్తి కలిగి ఉంటాడు. అతని మనస్సు కూడా విషయవాంఛల మీదే లగ్నమై ఉంటుంది. అప్పుడు బుద్ధి తన విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతుంది. బుద్ధి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు మానవుడు తానేం చేస్తున్నాడో అన్న స్మృతి కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. మానవుని స్మృతి నాశనం అయినప్పుడు అతడు అప్పటిదాకా సంపాదించుకున్న జ్ఞానం కూడా నాశనమైపోతుంది. జీవుడి జ్ఞానం ఎప్పుడు నశించిందో అదే ఆత్మ నాశనానికి కారణమవుతుందని పెద్దలు చెప్తారు. ఈ జీవునికి ఆత్మజ్ఞానం ఎన్నటికీ కలగదింకప్పుడు. మానవులకు ధనం, భోగాలు, వాటి మీద ఆసక్తి, వాటి గురించి ఆలోచించడం ఇవే వారి నాశనానికి కారణాలు. ధనం, వాటి వల్ల వచ్చే సుఖాలను గురించి ఆలోచిస్తూ జీవుడు జ్ఞానాన్ని కోల్పోతాడు, భ్రష్టుడవుతాడు. కాబట్టి ఓ పృథు మహారాజా, ఈ సంసారం నుండి విముక్తి పొందదలిచినవాడు ఎప్పుడూ కూడాను ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి చూపించకూడదు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి 4 పురుషార్థాలు అని చెప్పినప్పటికీను భగవంతుని మీద భక్తితోటి భగవంతుని సేవించడం వల్ల కలిగే మోక్షమే అసలైన పురుషార్థం అని చెప్పబడింది. అందరూ ఆచరించదగ్గ పురుషార్థమే అది. ధర్మంగా పొందే అర్థం, కామం కేవలం ఇహలోకాల సుఖాలను మాత్రమే ఇస్తాయి. ఆ సుఖాలు కాలానుగుణంగా వస్తూ పోతూ ఉంటాయి. ముందు సుఖాన్ని, తర్వాత వెనువెంటనే దుఃఖాన్ని కలగజేస్తాయి. ఈ సృష్టిలో ఉన్న ఉత్తమ, మధ్యమ, అధమ వస్తువులు సత్వ, రజస్, తమో గుణాల హెచ్చుతగ్గుల మూలంగా పుట్టినవే. కాలానుగుణంగా ఆ వస్తువులన్నీ నశించిపోయి వాటికి శాశ్వతత్వం అన్నది లేకుండా అయిపోయింది. అందువల్ల వస్తువుల వల్ల మానవులకి ఎటువంటి శుభాలు కలగవు. తాత్కాలిక సుఖదుఖాలు మాత్రమే కలుగుతాయి. శరీరంలో ఉన్న ఇంద్రియాలు, వాటిలో ఉండే ప్రాణం, బుద్ధి, అహంకారం ఇవన్నీ కలిపి దేహం అంటారు. కానీ ఈ దేహంలో అంతర్యామిగా వెలుగుతున్న ఆ పరమాత్మను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఈ దేహమే నేను, నేనే దేహం అని అనుకోవడం అవివేకం. కానీ జీవుడికి ఈ భ్రమ సహజంగానే వస్తుంటుంది. పూలమాలను చూసి పామును భ్రమించినట్టుగా ఈ దేహమే సర్వస్వం అనుకుంటూ ఉంటాడు జీవుడు. జీవునిలో ఉన్న అవివేకం నశించి వివేకం, జ్ఞానం వృద్ధి పొందినప్పుడు ఈ భ్రమ తొలగిపోతుంది. ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మహారాజా, కేవలం ఇంద్రియాలను నిగ్రహించి ఒకచోట కూర్చుని తపస్సు చేయడం వల్ల ఏమీ లాభం లేదు. విషయవాంఛల యందు ఆసక్తి నశించాలి. పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తితోనే పూర్వజన్మ కర్మల యొక్క వాసనను కూడిన హృదయ గ్రంథిని సులభంగా ఛేదించవచ్చు. కానీ యోగులు పరమాత్మ యందు భక్తి లేకుండా విషయవాంఛల మీద ఆసక్తి నశించకుండా కేవలం ఇంద్రియాలను నిగ్రహించినందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి నీవు కూడా ఇంద్రియ నిగ్రహం అనే మాట వదిలిపెట్టి ఆ పరమాత్మ యందు భక్తి కలిగేలాగా ఉండు. ఈ సంసారం అనేది ఒక మహాసముద్రం. అందులో భయంకరమైన మొసళ్ళున్నాయి. ఆ సంసార సాగరాన్ని దాటడానికి భగవంతుని భక్తి అనే నావను ఆశ్రయించడమే ఉత్తమమైన మార్గం. ఈ రకంగా సనత్కుమారుడు పృథు మహారాజుకి జ్ఞానబోధన చేశాడనమాట. విదురా, ఈ రకంగా మహర్షితోటి జ్ఞానబోధన అందుకున్న పృథు మహారాజు ఇలా అన్నాడు: ఓ దేవా, శ్రీహరి ఇంతకు పూర్వమే నా మీద దయ చూపించాడు. భగవంతుని మీద భక్తి మార్గాన్ని బోధించుటకు ఇప్పుడు మీరు కూడా వచ్చారు. నా ద్వారా, మీ ద్వారా ప్రజలందరూ కూడాను దీన్ని విన్నారు. మీకు గురుదక్షిణ ఏమి ఇవ్వగలను? నా రాజ్యము, నా ప్రజలు, నా దేహం అన్నీ మీ అధీనములు. నాకు ఉన్న సకల భోగాల్లో రాజ్యమును, ఈ దేహమును మీకు అర్పిస్తున్నాను, స్వీకరించండి అంటూ ఆయనకి నమస్కరించారట. వాళ్ళందరూ కూడాను, సనత్కుమారుడు మిగతా వాళ్ళంతా కూడాను ఆయన చేసిన పూజలన్నింటినీ అందుకుని వాళ్ళందరినీ ఆశీర్వదించి ఆకాశ మార్గాన వెళ్ళిపోయారు. దర్శన భాగ్యం చేత వారి బోధనలు వినడం వల్ల తాను కృతజ్ఞుడయ్యానని పృథు మహారాజు చాలా సంతోషపడ్డారట. ఆ రకంగా ఆయన జనరంజకంగా పాలిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపాడు. ఆయన కీర్తి భూమి నలుపక్కలా వ్యాపించింది. అందరూ పృథు మహారాజుని పాలనను కీర్తించసాగారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వృద్ధాప్య ఆవరించింది ఆయనకి. తాను వానప్రస్థానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమని తెలుసుకుని ఆయన ఏమన్నారో 7 జరుగుతుంది.
ఇది వచ్చే కథలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.